తండ్రి, మీ నామానికి వందనాలు. వాక్యం ద్వారా మీరు నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. వాక్యములో మీరు ఉండండి. మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని స్థిరపరచమని, మీ వాక్యం యొక్క జ్ఞానము అందరికీ అర్థమగు రీతిలో మీరు బోధించమని, మర్మములను ఎరుగున దేవుడవు, మర్మములను జ్ఞానము లేనటువంటి పామరులకు మీరు తెలియపరచు దేవుడవు. ఆ వాక్యము ద్వారా నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము. మొదటి యోహాను గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము, లేదా క్షమించాలి, 3వ యోహాను గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనము. ప్రియుడా, చెడ్డ కార్యము కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. ఇంకొకరు చదవండి, పురుషులు చదవండి. పురుషులు ఉన్నారా? చదవండి. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుణ్ణి చూచినవాడు కాదు. మనుషులు అయినటువంటి వారితో దేవుడు ఇలా పలుకుతూ ఉన్నాడు. చెడ్డ కార్యాలు చేసేటువంటి వారు, మంచి కార్యాలు చేసేటువంటి వారు ఉన్నారు. వారిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, చెడ్డ కార్యములు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మంచి కార్యాలు చేసేవాడు మేలు చేస్తాడు, చెడ్డ కార్యాలు చేసేవాడు కీడునే తలపెడతాడు. అయితే దేవుడు మనల్ని ఏమని చేయమంటూ ఉన్నాడంటే, మేలు కార్యాలు చేయమంటూ ఉన్నాడు. ఎవరికైనా మేలు చేయగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే నీవు ఆ ఎదుటి వ్యక్తికి మేలు చేయు, కానీ వారికి మాత్రం కీడు మాత్రము ఎంత మాత్రము తలపెట్టవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మేలు చేసేవాడే దేవుని సంబంధి. దేవుని నామమును ఎరిగినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా, వారు ఎవరైనా సరే, వారు చేయవలసినటువంటి పని ఒకటే, ఎదుటి వ్యక్తి పట్ల మేలు చేయాలి తప్ప కీడుని ఎంత మాత్రము కూడా తలపెట్టకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాటిని గురించి గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు ఏమంటూ ఉన్నారంటే, మనము మేలు చేయట యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేసేతమేని తగిన కాలమందు పంట కోతుము. చాలు. మేలు చేసేటువంటి విషయంలో మనిషికి ఉండాల్సినటువంటి ఒక మంచి లక్షణం, విసుగు చెందకూడదు. విసుగు ఎప్పుడు వస్తుంది? చేసిన పని మరలా చేసినప్పుడు, సహాయం చేసిన వ్యక్తికి మరలా సహాయం చేసినప్పుడు, ఆపదలో ఉన్న వ్యక్తికి మరలా సహాయం చేసినప్పుడు మనిషికి అనేది విసుగు వస్తుంది. దేవుడు అదే అంటున్నాడు, ఎవరికైనా ఒకసారి మేలు చేసినప్పుడు తిరిగి మరలా వారు వచ్చినప్పుడు వారి పట్ల నీవు ఎలా ఉండకూడదు? విసుగు చెందకూడదు. ఒకసారి ఇచ్చాను కదా, అవును అంటే లేదు. ఒకసారి చూడండి, ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడైనా, అది మనం కూడా సమాజంలో చూస్తున్నా మనం కూడా చేస్తూ ఉంటాం. చూడండి, ఎప్పుడైనా ఒక్కన భిక్షాటన చేసేవారు ఎవరైనా వచ్చి అడుక్కున్నప్పుడు ఇచ్చారనుకోండి, తిరిగి మరలా చూడకుండా మరలా చుట్టూ తిరిగి మళ్ళీ మన దగ్గరకు వచ్చారనుకోండి, ఏమంటాం మనం? ఇప్పుడే ఇచ్చామమ్మా, మళ్ళీ అడుగుతున్నావేమి అంటాం. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు మేలు చెయ్యగలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు, వారికి మేలు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు నీ పరిస్థితి నువ్వు ఎలా ఉండాలో తెలుసా?
నీవు విసుగు చెందని వ్యక్తిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటున్నాడు తెలుసా? ఎందుకు మేలు చేయమంటున్నాడు తెలుసా? మనం అనుకుంటాం ఏదైనా మేలు చేస్తే మనకేం ఉపయోగం ఉంటుంది, ఎవరికైనా ఏదైనా ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది, శ్రమలో ఉన్నప్పుడు వారిని ఆదుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది, కష్టం అనేసి వచ్చారు కదా వారికి ఏదైనా ఇస్తే ఏం ఉపయోగం ఉంటుంది అని అనుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే మేలు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి దగ్గర ఏదైనా ఆశిస్తారు. ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? ఉన్నారా లేదా? ఉదాహరణకు నీ పక్కింటోడు కూర లేదని వచ్చారు అనుకోండి, ఆ పూట నువ్వు ఇచ్చేసావు. తర్వాత ఏమంటావు? ఒక రోజు నీకు లేదనుకోని ఇంట్లో పక్కింట్లో కూరకి వెళ్తాను, ఎందుకంటే వాళ్ళు ఒకసారి మా ఇంటికి వచ్చినప్పుడు నేను కూర ఇచ్చాను కదా అనే మాట చెప్పుకుంటూ వెళ్తాం. ఎందుకని? ఎదుటి వ్యక్తికి మనం మేలు చేసామని ఆ మేలును తలపోసుకొని ఆ ఎదుటి వ్యక్తి దగ్గర అలా ప్రవర్తించకూడదు. ఎదుటి వ్యక్తి దగ్గర ఎప్పుడు ఆశించకూడదు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఒక వ్యక్తికి నువ్వు మేలు చేస్తావు, బాగుంది, కానీ అందుకే దేవుడు కూడా ఒక దగ్గర అంటాడు, ఇదిగో నువ్వు ఎవరికైనా సహాయం చేసావు అనుకోండి, ఆ తీసుకున్న వ్యక్తి నీకు ఇవ్వలేని స్థితిలో ఉన్నటువంటి వారికి మాత్రమే సహాయం చేయి. తిరిగి మరలా నీకు ఇచ్చేసాడు అనుకోండి, దానివల్ల నీకు మేలు అనేది ఉండదని చెప్తా ఉంది దేవుని యొక్క వాక్యం. అలాగే నువ్వు ఏదైనా విషయంలో నువ్వు ఎవరికైనా మేలు చేసినట్లయితే ఆ మేలు విషయమై నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆ ఎదుటి వ్యక్తి దగ్గర మరలా ఇంకా ఏదైనా వస్తుందేమో, ఇది ఇచ్చాను కదా ఆయన దగ్గర నేను ఏమైనా తీసుకోవాలా అనేటువంటి ఆశించేటువంటి మనస్తత్వము ఎప్పుడూ ఉండకూడదు. ఎందుకంటే నువ్వు అలాగన ఎదుటి వ్యక్తి దగ్గర ఆశించి నువ్వు వారికి మేలు చేస్తే దానివల్ల నీకు ఉపయోగం అనేది ఉండదు. ఎందుకో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది చూడండి, మనము మేలు చేయడం ఎందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసి తగిన కాలమందు పంట కోతుము. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎదుటి వ్యక్తికి మేలు చేస్తూ ఉన్నావు, ఇస్తూ ఉన్నావు, సహాయం చేస్తున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు అక్కడ ఒక విత్తనాల్ని ఇక్కడ ఏమన్నారంటే ఒక పంట కోస్తావు అంటున్నారు. నువ్వేం చేస్తున్నావు? అవి ఎదుటి వ్యక్తికి మేలు చేస్తున్నావు అంటే అది విత్తనాన్ని వేస్తా ఉన్నావు. అదే విత్తనాలు వేసినటువంటి వ్యక్తి నువ్వే తిరిగి మరలా ఆ వ్యక్తి దగ్గర ఏదైనా ఆశించినట్లయితే నువ్వు వేసినటువంటి విత్తనము పెరగదు. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మేలు చేయగల స్థితిలో నీవు ఉండినప్పుడు, ఎదుటి వ్యక్తికి మేలు చేసినప్పుడు నీవు ఉండవలసినటువంటి స్థితి ఎలాగో తెలుసా? నీ విత్తనాన్ని భూమిలో విత్తుకున్నావు అంతే. విత్తినటువంటి గింజల్ని మళ్ళా తీసి వండుకొని భోంచేస్తారు ఎవరైనా? చేస్తారా? ఎవరు చేయరు కదా. మరి ఈ దినాన్ని ఆ మనుషులు కూడా ఎదుటి వ్యక్తి మేలు చేసి ఆ మేలుకి తగిన ప్రతిఫలాలు పొందుకోవాలని వారి దగ్గర వారి వైపు చూసేటువంటి వారు చాలా మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాదు కొంతమంది మేలు చేస్తారు, కానీ ఆ మేలుని గురించి ఎవరు కూడా చెప్పొద్దు అనేటువంటి వారు కూడా ఉన్నారు. యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారు? అనేక మందిని బాగు చేసిన తర్వాత నువ్వు ఎవరితో చెప్పొద్దు, వెళ్ళు యాజకుడి దగ్గరికి వెళ్ళి, లేకపోతే నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళు అని చెప్తా ఉన్నారు. అంటే ఈ రెండు రకాల గుంపులలో ఏ రకానికి చెందినటువంటి వారు మనము? మేలు చేస్తే ఒక వ్యక్తికి మేలు చేస్తాం కదా అని ఎదుటి వ్యక్తి దగ్గర ఆశించేటువంటి రకముగా మనము ఎప్పుడూ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం మేలు చేస్తున్నాం అంటే అర్థం ఏంటంటే కొన్ని విత్తనాలను వేస్తూ ఉన్నాం, అంటే అది మనకు ఉపయోగం కాదని వేస్తూ ఉన్నాం. మేలు పొందుకున్నటువంటి వ్యక్తికి అది ప్రయోజనకరమే, కానీ మనం వేసేది ఎలా కనుక్కోవాలి? అది మనకు ప్రయోజనము కాదని వేసుకుంటే అది విత్తనాలు ఎదిగి ఫలిస్తుందంటే ఇక్కడ అంటూ ఉన్నాడు చూడండి, మనము అనేక మేలు చేసి తగిన కాలమందు పంట కోస్తాము. ఎప్పుడైనా ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని బట్టి వారు కృతజ్ఞతగా లేకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందా? ఎదుటి వ్యక్తికి నువ్వు మేలు చేసావు, కొన్నిసార్లు ఏం చేస్తారంటే మేలు పొందుకున్న వ్యక్తి మేలు చేసిన వ్యక్తి మీద తిరుగుబాటు చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే మేలు చేసిన వ్యక్తి తిరుగుబాటు చేసే రకం ఉన్నారు. అదే సమయంలో మేలు పొందుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అని ఆశించేటువంటి రకము కూడా ఉన్నారు. అయితే అలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారికి ఎవ్వరూ ఉండకూడదు. ఎవరికైనా నువ్వు ఇచ్చినప్పుడు, చేసినప్పుడు, సహాయం చేసినప్పుడు వాటిని గురించి నువ్వు 10 మందికి డబ్బు వేసుకొని చెప్పుకోవాల్సినటువంటి పని లేదు.
అలా చేస్తే దాని యొక్క ఫలితము, దాని యొక్క ఫలాలు నువ్వు ఎప్పటికీ అనుభవించలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 13-14 వచనాలు. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనము. అయితే యూదుడైన మొర్దెకై రాజగుమ్మమున కూర్చొని ఉండట నేను చూచినంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ లేదని అతడు చెప్పగా, అతని భార్య అయిన జెరెషును అతని స్నేహితులందరూ 50 మూరల ఎత్తుగల ఒక ఉరికొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయము, తర్వాత నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. చాలు. ఇక్కడ హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అర్థమవుతుందా? హామాను అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క స్థానం ఆ దేశంలో, ఆ వ్యక్తి యొక్క ఉద్యోగం ఎలాంటిదంటే రాజు పక్కన కూర్చునేటువంటి ఉద్యోగం. అంటే రాజు తర్వాత స్థానము ఆయనదే. అతని కంటే ఇంకెవరూ గొప్పవారు ఉంటారు, అతని కిందే ఉంటారు. అతని తర్వాత రాజు మాత్రమే ఉంటాడు. అంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి ఈయన మొర్దెకై అనేటువంటి వ్యక్తి మీద కోపపడుతూ ఉన్నాడు. ఆయన ఎంత కోపపడుతున్నాడు తెలుసా? చూడండి ఏమంటాడంటే ఆ 13వ వచనంలో, ఎందుకో ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనం ఏమీ కూడా లేదు. అంటే రాజు తర్వాత రాజు స్థానంలో కూర్చున్నప్పటికీ కూడా ఆ మొర్దెకైని చూసినప్పుడల్లా ఆ మొర్దెకైకి ఏదో ఒక శిక్ష వేయనంత కాలము కూడా నాకు ఈ పదవికి విలువే లేదు. అంటే అతను ఎంత రౌద్రము కలిగి ఉన్నాడో, ఎంత ఆవేశంతో ఉన్నాడో, ఎంత కోపంతో ఉన్నాడో, ఆ మొర్దెకై అనేటువంటి వాడిని అక్కడికక్కడ చంపేయాలనేటువంటి కక్షతో ఉన్నాడు ఆయన. ఎలాంటి వారైనా దేశం యొక్క గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, రాజు తర్వాత రాజు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి అలాంటి వారు తలుచుకుంటే ఇలాంటి వారిని ఏమైనా చేయగలరు. ఇతర ఉద్యోగం ఏంటి? ఆ రాజు గుమ్మమ దగ్గర, గేటు దగ్గర కాపలాదారుడు ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి. మరి అలాంటి వారిని ఏం చేయాలన్నా చాలా సులువుగా చేయగలరు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అయితే ఏమైందో చూద్దాం. 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచారపు గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను, తెరెషు అని రాజు యొక్క 2 నపుంసకులు రాజు అయిన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. చాలు. ఇక్కడ ఈ మొర్దెకై చేసినటువంటి పని ఏంటయ్యా అంటే, ఆ దేశంలో ఉన్నటువంటి రాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ గేటు కాపలాదారుగా ఉన్నటువంటి మొర్దెకైతో పాటు మరొక 2 గేటు కాపలాదారులు ఉన్నారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారయ్యా అంటే, మన రాజుని చంపేద్దాం అని కక్షతో ఒక ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేయగానే ఆ మాటలన్నీ కూడా ఈ మొర్దెకై విన్నాడు. విని ఆయన ఏం చేశాడయ్యా అంటే, ఆ రాజ్యం యొక్క గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథంలో రాయించాడు. ఇలాగా రాజుగారిని చంపడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఆ దేశంలో ఉండేటువంటి ఆ రాజు దగ్గర గేటు కాపలాదారులు అనేటువంటి 2 ప్లాన్ చేస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వార్త చెప్తే ఆ గ్రంథంలో రాశారు. వాళ్ళు రాసినప్పుడు ఆ గ్రంథంలో ఉన్నటువంటి వాటి ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు ఎంక్వైరీ చేయించారు. ఏంటి వీళ్ళు ఇలాగా ప్లాన్ చేస్తున్నారంట రాజుగారి మీద, రాజుని చంపేయాలనుకుంటున్నారనేసి ఒక కమిటీని పెట్టించారు. పెట్టించగానే ఆ కమిటీలో ఏం తేలిందయ్యా అంటే, వీళ్ళిద్దరూ ఈ మొర్దెకై చెప్పిన ప్రకారంగా వీళ్ళిద్దరూ రాజు మీద ప్లాన్ చేసి రాజుని చంపేయాలని తేలింది. అది ఎప్పుడో జరిగిపోయింది ఆ పని. అర్థమవుతుందా? ఇది ఎప్పుడో జరిగిపోయింది. ఇలాగా
ఈ మొర్దెకై అనేటువంటి వ్యక్తి రాజుని కాపాడడం కోసం జరిగిపోయింది ఎప్పుడో. అయితే కొన్ని దినాల తర్వాత ఈ హామాన్ అనేటువంటి వాడు ఈ యొక్క మొర్దెకైని చంపాలనుకుంటూ ఉన్నాడు. అయితే మొర్దెకైని చంపాలి అనుకుంటూ ఉన్నప్పుడు చూడండి, ఎప్పుడైనా ఒక వ్యక్తికి మనం మేలు చేసినప్పుడు ఆ మేలు ఎక్కడికి పోదు. అర్థమవుతుందా? మనం ఎవరికైనా మేలు చేసినప్పుడు లేమిలో ఉన్న వారికి కానీ కలిమిలో సహాయం కావాలి అని కోరుకున్నటువంటి వారికి మనకు తోచిన స్థాయిలో మనం ఇచ్చినట్లయితే ఆ మేలు ఎక్కడికి పోదు. నువ్వు నీ దగ్గర నుంచి కొంత పోయింది అని భావించవచ్చేమో, కానీ నువ్వు ఇచ్చిన దానికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ మొర్దెకై అనేటువంటి ఒక గేటు కాపలాదారుడిని ఒక రాజు తర్వాత రాజే ఒక ప్లాన్ చేశాడంటే అది మిస్ అవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు ఒక రాజు ఉన్నాడు. రాజు పక్కన తన కుమారుడు ఎవరో ఉన్నారు అనుకోండి. వారు నిన్ను టార్గెట్ చేశారు అనుకోండి, తప్పించుకోగలవా? చాలా కష్టం, అది అసంభవం, తప్పించుకోలేవు. అయితే ఏం జరిగిందయ్యా అంటే చదవమ్మ 3వ వచనం. చాలు ఇక్కడ చూడండి. ఆ 1వ వచనం 2వ వచనం ఏమని రాయబడి ఉంది అంటే ఆ రోజు రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. ఏ రోజు రాత్రి? ఇది జరిగిపోయింది ఏంటి? రాజును చంపాలి అనుకునేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిని గురించి ఎప్పుడో జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఈయనకి నిద్ర పట్టలేదంట. ఎవరికి? రాజు గారికి. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉన్నాడంట. ఒకసారి మనం అర్థం చేసుకోవాలి, మనకంటే నిద్ర పట్టదు. ఎందుకని? అప్లోడ్ ఎప్పుడు వచ్చేస్తాడో, మా ఆయనకి కూర ఉండాలి, తర్వాత పిల్లలకి ఫీజు కట్టడానికి పక్కింటి వాళ్ళ దగ్గర అడిగా వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఎన్ని బాధలో మనకి, అవునా కదా? ఇవన్నీ తలకెళ్ళి పెట్టుకొని ప్రశాంతంగా మనిషికి నిద్ర పట్టదు. మరి రాజుగారికి ఎందుకు నిద్ర పట్టదు? కొన్ని రాజుగారితో శత్రు దేశాలు ఏమైనా అప్పుడు వస్తున్నాయి యుద్ధాలకి? లేదు, ప్రశాంతంగా ఉంది. ఇతనే పరిపాలిస్తున్నాడు చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా. అంతేకాకుండా బలమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా బానిసలుగా ఉంచుకున్నారు. మరి అలాంటి బలమైన రాజుకి నిద్ర పట్టలేదు ఎందుకు? అర్థమవుతుందా? ఒక మనిషి చేసినటువంటి మేలుని బట్టి దేవుడు ఎవరిని ఎలాగైనా చేయగలడు. అర్థమైందా? ఒక వ్యక్తికి మేలు చేయాలనుకుంటున్నప్పుడు రాజు హృదయాన్నే కాదు, అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ హృదయాన్ని కూడా దేవుడు తెరవగలడు. దేవునికి స్తోత్రం. రాత్రి నిద్ర పట్టించకుండా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు నిద్ర పట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఈ మొర్దెకై అనేటువంటి వాడు రాజు లెక్కలోనే లేడు. తెలుసా మీకు? ఒక రాజు ఉన్నాడంటే రాజు దగ్గర వేల మంది సైనికులు, భటులు, ఇంకా సైన్యాధిపతులు, అధికారులు, మంత్రులు చాలా మంది ఉంటారు. అందులో ఒక గేటు కాపలాదారులుగా ఉన్నటువంటి వారిని రాజు పట్టించుకుంటాడా? లెక్కలోనే ఉండరు అసలు. అలాంటిది దేవుడు ఏం చేశాడో తెలుసా? రాజుకి నిద్ర పట్టించకుండా, నిద్ర రానివ్వకుండా తిరిగేసి ఉంచి ఈయన గురించి పరిచయం చేయడానికి, ఎవరి గురించి? మొర్దెకైని గురించి రాజుకు పరిచయం చేయడానికి నిద్ర లేకుండా చేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఆయనకు మొర్దెకై మేలు చేశాడా లేదా? ఎందుకంటే ఈయన కానీ చెప్పకుండా ఉంటే వాళ్ళిద్దరు భటులు అనేటువంటి వారు ఆ రాజుని చంపేసేవారు. కానీ ఈయన ఆ సమాచారాన్ని విని ఆ రాజ్య గ్రంథంలో ఉన్నటువంటి ఆ గ్రంథంలో రాయించి ఆ యొక్క కమిటీని వేయించి వారిని శిక్ష పడేటట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? చూడండి, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథంలో తెమ్మని రాజు ఆజ్ఞేయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్దాను, తెరస్సు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంపయత్నించిన సంగతి మొర్దెకై తెలిసినట్లు అందులో రాయబడి ఉండెను.
అంటే ఆ గ్రంథాన్ని చదివించుకునేంత వరకు కూడా రాజుకి ఈ మొద్దుకాయ గురించి తెలియదు. అర్థమవుతుందా? ఈ రాజుకి ఈ మొద్దుకాయ గురించి ఆ గ్రంథాన్ని చదివించుకునేంత వరకు కూడా తెలియదు. ఆ గ్రంథాన్ని చదివించబడడం, ఆయనకి నిద్ర పట్టించకుండా చేయడం గల కారణం ఏంటి? ఒకానొక దినాన్న ఈ మొద్దుకాయ రాజుకి మేలు చేశాడు. ఆ మేలుని బట్టి దేవుడు ఏం చేశాడు? ఈ మొద్దుకాయని పరిచయం చేస్తూ ఉన్నాడు రాజుతో. ఎలా పరిచయం చేస్తున్నాడు? నిద్ర లేకుండా చేయించి ఆ గ్రంథాన్ని చదివించి అందులో ఉన్న ఒక వ్యక్తి పేరును తెలుసుకొని అతను ఏ మేలు చేశాడో కూడా తెలుసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నాడంటే రాజు ఆ సంగతి విని, ఇందు నిమిత్తము మొద్దుకాయకి బహుమతి ఏదైనానో గంత ఏదైనానో అడుగగా. చాలు ఇందాక చెప్పుకున్నాం కదా, మేలు చేసినప్పుడు దాని యొక్క ప్రతిఫలం ఏమవుతుంది? మొలకెత్తుతుంది అన్నాడు. అవునా? అదేమవుతుంది? మేలు ఎదుగుతుంది, మొలకెత్తుతుంది, ఎదుగుతుంది, ఫలిస్తుంది. అది దేవునికి స్తోత్రం. ఈయన ఎప్పుడో చేశాడు మొద్దుకాయ. చాలా దినాల క్రితము రాజుని కాపాడాడు. కానీ ఆ వేసినటువంటి విత్తనము అది ఏమైంది? ఇప్పుడు ఎదిగి మొలకెత్తి ఫలించింది. దేవునికి స్తోత్రం. అదే చెప్తా ఉంది దేవుడు, అదే మాట్లాడుతున్నాడు మనతోటి. నీవు చేసిన ప్రతి మేలుకు కూడా ప్రతిఫలం అనేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. నువ్వు విత్తినటువంటి ఆ విత్తనము, మేలు అనేటువంటి విత్తనము, అది మొలకెత్తి ఎదిగి ఫలిస్తుంది. దాని ఫలాలు నీవు ఖచ్చితంగా అనుభవిస్తావు. ఎందుకంటే ఈ మొద్దుకాయ మేలు చేసి వెళ్ళిపోయాడు, కానీ ఆ మేలుని గురించి ఏదైనా ఫలం ఆశించాడు ఆయన? అర్థమవుతుందా? దేవుడు మీతో కూడా అదే మాట్లాడుతున్నాడు. నేను చేశాను కదా, నేను కాపాడాను కదా, రాజు వరకు పంపించండి ఈ వార్తని, రాజు నాకు ఇంకొక ఏదైనా బహుమతి ఇస్తాడేమో అని కోరుకునేవారు ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. అతడు సెక్యూరిటీ గార్డుగా, గేటు కాపలాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా మిమ్మల్ని కాపాడాను కదా, నాకేమైనా ఇంకా పెద్ద పదవి ఏమైనా ఇవ్వండి అని అడిగే వాళ్ళు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. ఈ రోజున మనుషులైనటువంటి వారు కూడా మేలు చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఇంకా ఏదైనా ఆశించాలనేటువంటి రకము చాలా మంది ఉన్నారు. కానీ ఈ మొద్దుకై రాజు దగ్గర ఏది కూడా ఆశించలేదు. తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వర్తించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఫలము యొక్క, ఆ మేలు యొక్క ఫలము ఎలాంటప్పుడు వచ్చిందో తెలుసా? అతను ప్రమాదములో ఉండినప్పుడు. అర్థమవుతుందా? అతడు మేలు చేశాడు. మేలు యొక్క ఆ ప్రతిఫలం అనేది, ఆ మొలకెత్తినటువంటి ఫలం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? అతడు భయంకరమైన ప్రమాదంలో పడిపోబోతున్నాడు అనే సమయానికి ఈ ఫలాలను ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు ఎక్కడో చేసినటువంటి మేలు, ఎన్నో సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ మేలుని, దాని యొక్క ఫలాలు ఎప్పుడు అనుభవిస్తావో తెలుసా? నీ పరిస్థితి అయిపోయింది, నీ జీవితం అయిపోయింది, నీ పని ఇంకా లేదు, క్లోజ్ అని చెప్పబడుతుంది అనే సమయంలో దానికి ముందు నీ మేలు నిలబడి నిల్చుంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నుంచి మీకు చూపెడతాను. చూడండి, 6వ వచనం చదువుదాం. ఇప్పుడు 6వ వచనం చూడండి, అది కంటిన్యూగా. అప్పుడు 6:4 అప్పుడు ఆవరణములో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరుకొయ్య మీద మొద్దుకైన ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయటకై రాజు నగరు యొక్క ఆవరణములోనికి వచ్చాను. అర్థమైందా? హామాను అంటే ఈ మొద్దుకు అనేటువంటి వాడు ప్రాణము తీయబడడానికి రెడీగా ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన రాజభవనంలో ఉన్నాడు, గ్రంథము చదువుతూ ఉన్నాడు. ఈ హామాన్ అనేటువంటి వాడు బయట ఉన్నాడు. దేని గురించి? ఈ మొద్దుకాయని చంపాలి అనేటువంటి వార్తను తీసుకురావడానికి వచ్చాడు. ఈయన చావుకి అంటే మొద్దుకాయ చావుకి ముందు ఏది నిలబడింది? ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు, అనగా ఈయన చేసినటువంటి మేలు నిలబడింది. అర్థమైందా?
దేవుని స్తోత్రం చెప్దామా? నీవు చేసిన మేలు ఎలా పనిచేస్తుందో, ఎక్కడ పనిచేస్తుందో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన మేలు ఊరకనే ఉండదు, అది నిష్ప్రయోజనం అయిపోదు ఎప్పుడు కూడా. నువ్వు ఒకరి కొరకు నువ్వు పాటు పడినప్పుడు, ఒకరికొకరు సహాయం చేసినప్పుడు, ఒకరికి తిండి పెట్టినప్పుడు, ఒకరికి చేతులు నువ్వు పెట్టినప్పుడు దాని యొక్క ఫలితము నువ్వు ప్రమాదములలో మునిగిపోతావు అనే టైంకి అది వచ్చి నిలబడుతుంది. నీ మేలు వచ్చి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. మొదటి దగ్గర అదే జరిగింది. మొదటి దగ్గర ఏం జరిగింది? బయట ఏముంది? తన ప్రాణం తీయడానికి చూసేటువంటి వ్యక్తి రాజుతో చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఈయన గురించి అసలు తెలియదు. కానీ ఏమైంది? ఈయన చేసినటువంటి మేలు రాజు జ్ఞాపకం చేసుకొని ఈయనకి ఏదైనా బహుమానము ఇచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, నీవు చేసినటువంటి మేలును బట్టి ఏమవుతుందంటే నీకు రాబోతున్నటువంటి ప్రమాదం నుంచి తప్పించబడి దానికి ఫలితముగా దేవుడు బహుమానాలు అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము మేలు చేసినప్పుడు ఎవరికైనా వారి దగ్గర నుంచి ఆశించి ఎప్పుడు మేలు చేయొద్దు. వీళ్ళకి హెల్ప్ చేశాం కదా, మనకు కూడా హెల్ప్ చేస్తారులే, వీళ్ళకి ఇచ్చాం కదా, మనకు కూడా ఇస్తారులే అనేటువంటి మనస్తత్వంతో నువ్వు చేస్తే దానివల్ల ఫలితం ఏది నీ జీవితంలోనికి రమ్మన్నా రాదు. మొదటిగా మర్చిపోయాడు, చేశాడా? రాజుని చనిపోకుండా కాపాడాడు, మర్చిపోయాడు అంతే. కానీ ఆ మేలు ఎప్పుడు బయటకు వచ్చింది అంటే తన ప్రాణము తీయబడుతుంది అనే సమయానికి బయటకు వచ్చి నిలబడింది, అడ్డుపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణాన్ని నేను తీయనని అడ్డుపడింది. కనుక మేలు చేయండి. మేలు నుంచి ప్రతిఫలము దేవుడి దగ్గర నుంచి మీరు పొందుకోండి. ఒకవేళ మేలు చేసాడు అనుకుందాం, ఒకవేళ సమంజసంగా మనము మన ప్రకారంగా మనం మాట్లాడుకుందాం. ఒకవేళ మొద్దుకై మేలు చేశాడు కదండి, రాజు దగ్గరికి వెళ్ళి ఏదో సైన్యాధిపతో ఏదో అధిపతి ఇచ్చేసారు అనుకోండి. ఈయనకి ఇచ్చేసిన తర్వాత ఈయన అనుకుంటాడా? ఈ హామాను అర్థమవుతుందా? హామాను అనుకుంటాడా? రాజు తర్వాత రాజు ఈయన మొద్దుకై చూస్తే ఎవరికి తల వంచడు, ఎవరి దగ్గర తల వంచి నమస్కారం చేయడు. అతను పెద్ద పొజిషన్కి వచ్చినా సరే ఆయన అలాగే ఉంటాడు. అప్పుడు హామాన్ ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఈయన మీద కక్ష పని చెప్పాలనుకుంటాడు. ఒకవేళ ఈయన ఆశించి ఒకవేళ ఉద్యోగం సంపాదించుకుంటే, మేలుని బట్టి ఇంకొక ఉద్యోగం సంపాదించుకుంటే, కానీ దేవుడు ఏదైతే మేలు చేశాడో చేసిన మేలుని మర్చిపోయి దేవునికి అప్పగించేశాడో అప్పుడు అదేమైంది? తన ప్రాణం పోతుందనే సమయానికి ఆ మేలు వచ్చి అతని ముందు నిలబడింది, అడ్డగించేసింది తన ప్రాణం తీయకుండా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేలు చేయడానికి ప్రయత్నాలు చేయండి. చేసిన దాన్ని చెప్పుకోవడానికి, డప్పులు కొట్టుకోవడానికి, ఊరేగించుకోవడానికి వాటికి ఉపయోగించుకోవద్దు. అది ఎప్పటికీ కూడా ఫలించదు, ఎదగదు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్గమకాండం 1వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుదామా? మరి ఐగుప్తు రాజు షిప్రాపూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు, వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఏళ్ల వాడిని చంపుడి, ఆడదైన ఏళ్ల దాన్ని బ్రతుకునేయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతుకనిచ్చెను. చాలు. ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రబలుతూ ఉన్నారు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారముగా మీరు ఆకాశ నక్షత్రాల వలె, సముద్ర ఇసుక రేణువుల వలె మీరు విస్తరిస్తారని చెప్పిన ప్రకారముగా వాళ్ళు ఏమయ్యారంటే ఆ 70 మంది కాస్త లక్షల సంఖ్యలో ఎదిగిపోయారు. అయితే రాజు చూసి భయపడి, వీరు ఒకవేళ ఎక్కువ మంది అయిపోతే మనతో శత్రువులు యుద్ధం చేసినప్పుడు వాళ్ళతో కలిసి వెళ్ళిపోతారేమో, మన మీద యుద్ధం చేస్తారేమో అని భయంతో రాజు ఆ
ఆ ఇశ్రాయేల్ దేశాల్లో పనిచేస్తున్నటువంటి షిప్రా పూయా అనేటువంటి మంత్రసానులు పిలిపించాడు. ఇద్దరిని పిలిపించి మాట్లాడారు. ఇదిగో వారికి కడుపుతో ఉన్న తర్వాత కాన్పుల పీట మీద వారు బిడ్డలు కంటారు కదా, కన్నప్పుడు ఒకవేళ మగపిల్లలు అనుకోండి, వారిని మీరు చంపేయండి. ఒకవేళ ఆడపిల్లలు అనుకోండి, వారిని బ్రతకనించండి అని రాజు వీరికి ఆజ్ఞ ఇచ్చాడు. ఈ మంత్రస్థాలు ఏం చేసేవారంటే, అక్కడికి వెళ్ళేసరికి వారు పిల్లల కంటే ఉన్నారు, పిల్లల కన్నా సరే మగ పిల్లల్ని వీరేమి కూడా చేసేవారు, చంపలేదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు రాజు ఒక పని చెప్తే చేయకుండా ఉండడానికి ఎవరికైనా అధికారం ఉందా? ఎవరికైనా? ఒకవేళ పోనీ వాళ్ళ కుటుంబంలో సభ్యుల వీళ్ళు షిప్రా పూయా అనేటువంటి వారు కాదు. ఎవరు? ఇశ్రాయేల్ దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి వారిలో నుంచే వీళ్ళిద్దరు. పోనీ వారి దేశస్తులు అంటే వారి దేశస్తులు కాదు. అంటే ఈ రాజు మాటకి వీళ్ళంతా భయపడి పని చేయాలి. అసలు తన ప్రజలు అనుకుంటే మా రాజే చెప్పాడు కదా అనుకోవచ్చు, కానీ ఇది ఎవరు? బానిసల్లో నుంచి వీళ్ళు మంత్రస్వాములు వీళ్ళు. మరి వీళ్ళు ఎంత రాజు చెప్పిన మాటకి ఎంత లోబడి చేయాలి. కానీ వీళ్ళు చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆ మంత్రస్వాములు ఆ కాన్పు పేర్ల మీద పురుషులు పుట్టినా బాబులు పుట్టినా సరే వారిని చంపకుండా వారిని విడిచిపెట్టేస్తారంట. అప్పుడు ఎవరికి మేలు చేసినట్టు? వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు వీరు మేలు చేసినట్లు. దేవునికి స్తోత్రం. ఎవరి మాటను కాదని, ఒక దేశం యొక్క రాజు మాటను కాదని బానిస ప్రజలైనటువంటి వారికి మేలు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మేలు ఎప్పుడు కూడా ఉండిపోద్దా? మరి ఆలి కూడా అడగచ్చు, షిప్రా పూయా కూడా, అమ్మా అసలు మీ కొడుకు నీ రాజు చంపేమన్నాడు, కానీ నేను చంపలేదు కాబట్టి దాని ప్రతిఫలంగా ఎంతో కొంత డబ్బులు ఇవ్వు అని అడగొచ్చు. అవునా కదా? ఖచ్చితంగా అడగొచ్చు. ఇగో నీ బిడ్డలో చచ్చిపోవాలి యాక్చువల్గా, కానీ నేను బ్రతికించాను కనుక నాకు ఇంత ఇవ్వు అంత ఇవ్వు అని అడగొచ్చు. కానీ వీళ్ళు ఆశించారా? ఆశించలేదు. వాళ్ళు ఏం చేశారండి? దేవునికి భయపడ్డారంట వాళ్ళు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి మేలు చేసినప్పుడు వారి దగ్గర ఎప్పుడు ఆశించొద్దు. ఏదైనా వస్తుందని ఎప్పుడు ఆశించొద్దు. దానికి ప్రతిఫలం అనేది మీ జీవితంలోనే రాదు. దేవునికి స్తోత్రం. అయితే వారు ఆశించని కారణముగా దేవుడు వారి జీవితంలో ఏం చేశాడు తెలుసా? చూడండి, చదవమా 19:20. అందువలన మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్త స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించేందురు అని ఫరోతో చెప్పాను. దేవుడు మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి రాపలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు వీళ్ళని విస్తరించవలసినటువంటి పని ఏముంది? మంత్రసానులు అర్థమవుతుందా? మంత్రసానులు అంటే వారు అంటే మొరట టైపు, మగవాడు టైపులో ఆడవాళ్ళే కానీ మగవాళ్ళలాగా ప్రవర్తించేటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి వారు. అంతేకాకుండా వీరి సంతానాన్ని విస్తరిస్తున్నారంటే ఈ మంత్రస్థానంలో లేనటువంటి వారి బిడ్డలు కూడా లేరు. అయితే వీరికి సంతానం ఎప్పటి నుంచి ఆశీర్వదించబడింది అంటే తన ప్రజలైనటువంటి వారికి మేలు చేసి ఆ మేలు యొక్క ఫలాలను వారి దగ్గర కావాలి అని ఆశించినప్పుడు దేవుడు వీరికి ఏం చేశాడు? మేలు చేశాడు. ఎలాంటి మేలు అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలాగైతే విస్తరించారో అలాగనే వీరిని కూడా ఈ మంత్రస్థాని యొక్క సంతానములు కూడా దేవుడు విస్తరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసిన మేలుకు ప్రతిగా నువ్వు ఏది ఆశించినప్పుడు దేవుడు వాటికి ప్రతిగా మేలును నీ జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ నాకు కనబడాలని చూస్తారు ఏదైనా చేస్తే. అవునే కదా? నేను కనబడాలి, ఇదిగో నా పేరు చెప్పు, ఇదిగో నేనే అని చెప్తా ఉంటారు. ఇదిగో నాకు కూర్చేయు, ఇదిగో నన్ను ఇక్కడ కూర్చోబెట్టు అని చెప్తూ ఉంటారు. నువ్వు చేసిన దానికి నువ్వు ఎంత కనబడకుండా ఉంటే దేవుడు అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలు. అంతట సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవాలని ప్రయత్నం చేయుచున్నాడని, కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్త పడి రహస్యమైన స్థలమందు దాగి ఉండు. ఇక్కడ ఒక రాజు కనబడుతూ ఉన్నాడు, సౌలు అనేటువంటి రాజు. ఆ రాజు దగ్గర దావీదు అనేటువంటి ఒక బాలుడు తీసుకొచ్చారు ప్రజలందరూ. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయులతో ఓడిపోతున్న పరిస్థితులు ఉన్నప్పుడు ఈ దావీదే అక్కడ జయించాడు. కాబట్టి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుని రాజు కంటే ఎక్కువగా పొగిడారు. పొగిడితే ఆయన తీసుకొచ్చి సౌలు రాజు దగ్గర కూర్చోబెట్టగానే రాజుకి విపరీతమైన కోపం పెరిగిపోతుంది. నేను రాజును కదా, నన్ను ప్రజలు పొగడకుండా దావీదుని ఈ బాలుడిని పొగుడుతూ ఉన్నారేంటి అనే కోపంతో ఈయనేం ప్లాన్ చేశాడంటే ఈ దావీదుని చంపేయాలి అనుకొని తన కుమారుడైన యోనాతానుతో చెప్తున్నాడు, ఇదిగో ఈ దావీదుని చంపేయని. ఆ కొడుకు ఎవరు, ఎలాంటి వాడయ్యా అంటే దావీదు అంటే చాలా ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తున్నాడు, ఇదిగో దావీదు దగ్గరికి ఇలా అంటూ ఉన్నాడు యోనాతాను, ఇదిగో మా నాన్న నిన్ను చంపేమన్నాడు, నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావు, జాగ్రత్త. కాబట్టి పలానా ప్రదేశంలోనికి వెళ్ళిపోయి దాక్కొని నీ ప్రాణాన్ని కాపాడుకో అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా అలా చేస్తారా? తండ్రి రాజు చెప్పాడు, రాజు కుమారుడు ఎవరో ఒక అనామకుడు గొప్పవాడయ్యాడు అంటే ఈ యొక్క యోనాతాను ఎలా అనుకోలే, బా నా తండ్రికి రావాల్సినటువంటి గొప్పతనం ఎవరికో ఎందుకు వస్తుంది అని ఆలోచించాడు. కానీ ఎలా ఆలోచించాడు? అలా ఆలోచించలేదు ఆయన. అయ్యో ఒక వ్యక్తి ప్రాణం పోతుందే, అనవసరంగా ఆయన కాపాడాలని ఆయనకి సమాచారాన్ని అందించాడు. దేవునికి స్తోత్రం. అంటే దావీదుకి చాలా మేలు చేశాడు, ప్రాణభిక్ష పెట్టాడు. అంతేనా కదా? అదే యోనాతాను చెప్పకపోతే ఏం చేస్తాడు రాజు? ఒక్క బల్లిపోడుతో పొడిచి చంపేస్తాడు. యోనాతాను, రాజు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకి చాలా మేలు చేశాడు. అయితే ఏమైంది చూద్దాం. యోనాతాను 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం 1-2-3 వచనాలు. యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములు ఎవడైనా కాడని దావీదు అడిగెను. సౌలు కుటుంబం సేవకుడైన షీబాను ఒకడుండగా అతన్ని దావీదు వద్దకు పిలువనంపిరి. రాజు షీబాను నీవే కదని అడగగా అతడు నీ దాసుడునైన నేనే షీబాను అనెను. రాజు, యెహోవా నాకు దయచూపినట్లుగా నేను ఉపకారము చేయటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. యోనాతాను ఎప్పుడు మేలు చేశాడు తెలుసా దావీదుకి? దావీదు రాజు అవ్వలేదు, ఇంకా అర్థమవుతుందా? ఇంకా బాలుడుగా ఉన్నాడు ఆయన. బాలుడుగా ఉన్నప్పుడే యోనాతాను అనేటువంటి వ్యక్తి మేలు చేశాడు. అయితే ఆయన చేసిన మేలుకు ప్రతిగా దావీదు దగ్గర ఏదైనా ఆశించాడా? ఏది ఆశించలేదు. ఆయన ఏది ఆశించలేదు. ఇదిగో నేను ఇలా కాపాడాను కదా, ఇది చెయ్యి అది చెయ్యి అనలా. ఆ మేలు చేసినటువంటి ప్రతిఫలము మనం అనుకుంటాం పలానా వ్యక్తికి చేసి నేను అసలు కృతజ్ఞత లేదు. ఎందుకంటామంటే నువ్వు వారి దగ్గర ఏదో ఆశిస్తున్నా కనుక వారి దగ్గర నుంచి ఏమీ రాదు నీకు. అర్థమవుతుందా? నువ్వు ఎవరికైనా మేలు చేసినప్పుడు వారి దగ్గర నుంచి ఏదైనా ఆశిస్తే వారి దగ్గర నుంచి ఏదీ రాదు. వారికి మేలు చేసి నువ్వు యెహోవా తట్టు కన్నులెత్తి చూడు, జీవం కలిగిన ప్రభు తట్టు కన్నులెత్తి చూడు. వాటి యొక్క ప్రతిఫలము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
దేవునికి స్తోత్రం. యోనాతాను కూడా మేలు చేశాడు దావీదుకి, మర్చిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది, యోనాతాను చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న చచ్చిపోయాడు. ఈ దావీదు అనేటువంటి వ్యక్తి రాజు అయిపోయాడు. రాజు అయిన వెంటనే చెప్పినటువంటి ఆయన కొంతమంది యాజకులను, సేవకులు, దాని ముందు అధ్యాయం రాయబడి ఉంటుంది. ఆయన రాజు అవుతాడు, తర్వాత యాజకులు అనేటువంటి వారిని ఏర్పరచుకుంటాడు. తర్వాత మాటలు ఇవే. తర్వాత ఏమి చేయడు, ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈయన? నాకు పలానా దినాన్న యోనాతాను అనేటువంటి వ్యక్తి నాకు మేలు చేశాడు, సౌలు కుటుంబంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, కాబట్టి ఆ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీవు చేసిన మేలుకు ప్రతిఫలంగా అది రాకుండా ఉన్నది, ఆగిపోతుందని ఎప్పుడు అనుకోవద్దు. అది నువ్వు వేసినటువంటి విత్తనము అది ఎదుగుతూ ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు చూడండి, యోనాతాను బట్టి నేను ఉపకారము చూపినట్లు సౌలు కుటుంబములు ఎవడైనా కలడాని దావీదు అడుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అసలు రాజు అయిన తర్వాత ఏమనుకోవాలి, అసలు ఏం ఆలోచించాలి? ఆ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి, ఈ పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలి, ఇంత డబ్బు సంపాదించాలి, అంత డబ్బు సంపాదించాలని రాజులు ప్రయత్నాలు చేస్తారు. కానీ అధికారం ఎక్కిన తోడనే ఎవరు జ్ఞాపకం చేసుకున్నాడు? తనకు సహాయం చేసినటువంటి కుటుంబంలో ఎవరైనా ఉంటే వారికి నేను మేలు చేయాలనుకుంటూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ మేలు పొందేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంట? కుంటివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనాతాను అనేటువంటి వ్యక్తికి ఒక కొడుకున్నాడంట. యోనాతాను చచ్చిపోయాడు, సౌలు చనిపోయాడు. ఆ యోనాతాను పుట్టినటువంటి కొడుకు కుంటికాలు కలిగిన వాడు. అలాంటి వారిని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు? రాజు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చేసిన మేలు ఆ పరలోకపు రాజు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు? రాజరికంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడా? ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడా? అతని కుంటికాలుతో బాధపడుతూ ఉన్నాడు, కాలు లేక బంగురుతూ ఉన్నాడు. తన యజమానుడు అనేటువంటి ఎవరైతే యజమానుడు ఉన్నాడో అతని కింద ఆ పనివాడు ఉన్నాడో, పెద్ద పనివాడు, అతను మోసం చేసేటువంటి వాడు, అలాంటి వారి దగ్గర బతుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో రాజు ఆ మనిషిని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీవు చేసినటువంటి మేలు ప్రతిఫలం ఎప్పుడు రాబోతోంది? నువ్వు బాగా కష్టతరములో ఉంటున్నప్పుడు, ప్రాణాపాయకరమైన పరిస్థితులు సంభవించబోతూ ఉన్నప్పుడు, మరి కొద్ది క్షణాల్లో నీ జీవితం అంతా నాశనం అయిపోద్ది, నీ ఇల్లంతా పెంట కుప్పవాలు అయిపోద్ది అనుకునేటప్పుడు ఈ శుభవర్తమానం నీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమైంది? కుంటుకోలుడు అడవిలో బతుకుతూ ఉన్నాడు రాళ్ళ మధ్య. అలాంటి వాడి దగ్గరికి రథాలు వెళ్ళాయంట, గుర్రాలు వెళ్ళాయంట. ఏంటి, ఎవరు వచ్చేస్తున్నారు అనుకోండి, ఇంకెవరు? రాజు యొక్క సైన్యాధిపతులందరూ కూడా అక్కడే నిలబడిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉండవలసిన వాడు కాదు, అడవుల్లో తిరగాల్సినటువంటి వాడు కాదు, కొండల్లో తిరగాల్సినటువంటి వాడు కాదు, ఇదిగో ఈ నేల మీద తినవలసినటువంటి వాడు కాదు. నువ్వు ఎక్కడ ఉండాలి? రాజు కోటలో ఉండాలి. రాజు కూర్చున్నటువంటి బల్ల పక్కన కూర్చొని నువ్వు భోజనం చేయవలసినటువంటి వాడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమిటి అంత గొప్ప స్థానానికి వెళ్ళడానికి గల కారణం? తన తండ్రి చేసినటువంటి మేలు జ్ఞాపకం చేసుకొని తన కుమారుడి యొక్క భవిష్యత్తుని తారుమారు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చూపించి ముగిస్తాను. 1 సమూయేలు 26వ అధ్యాయము 17 నుంచి చదవమ్మా. దావీదుతో ఇట్లనెడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగించక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీతిపరుడువు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయిన ఆ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. 1 సమూయేలు 24వ అధ్యాయం 17వ వచనం నుండి. అర్థమైందా? ఇక్కడ
ఇక్కడ సౌలు అనేటువంటి రాజు దావీదును తరుముతూ ఉన్నాడు. రాజు తరుముతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు దావీదు. ఆ గుహల్లోకి, ఈ గుహల్లోకి, ఆ కొండల మీదకి, ఈ కొండల మీదకి ఎక్కి పరిగెడుతూ ఉన్నాడు, దాక్కుంటూ ఉన్నాడు కొంతమందితో. అయితే ఒకనొక దినాన ఒక గుహలో ఈ రాజు తన సైన్యాధిపతులందరూ పట్టుకున్నప్పుడు ఈ యొక్క దావీదు వెళ్ళి తన చేతికరని ఆ గుడ్డ ముక్కను కత్తిరించి తీసుకుని వచ్చేస్తాడు. వచ్చినప్పుడు నిలబడతాడు. అక్కడ నిలబడి చెప్తాడు, ఇదిగో నిన్ను చంపడం నాకంత కష్టమేమి కాదు అని చెప్పిన తర్వాత దావీదుతో ఆ సౌలు అంటాడు, ఇలాగంటాడు, ఇదిగో యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారములకు ఉపకారము చేసిన వాడవై. ఏం చేశాడు? దావీదుని చంపాలనుకున్నాడు ఆయన, కానీ ఈయన ఏం చేస్తున్నాడు? ఆయనకు ఉపకారం చేస్తూ ఉన్నాడు. అర్థమవుతుందా? మనము ఎలాంటి వాళ్ళకి మేలు చేయాలనుకుంటాం? ఫ్యూచర్లో వారు ఉపయోగపడతారులే మనకి అనుకుంటే మనం మేలు చేస్తాం. తర్వాత దినాల్లో ఈ వ్యక్తితో మనకు చాలా పని ఉంటుందిలే అనుకుంటే మనం మేలు చేస్తాం. కానీ ఈ దావీదు ఎవరికి మేలు చేశాడో తెలుసా? ఈ దావీదుని ఎవరైతే చంపాలనుకున్నాడో ఆయనకి మేలు చేశాడంట. ఎంత గొప్ప మనసు ఉందా మనకది? నిన్ను కొట్టినోడు కనబడ్డాడు అనుకోండి, ఏం చేస్తావు? నిన్ను కొట్టినోడు కనబడ్డాడు, లేకపోతే నిన్ను కొట్టినవాడు యొక్క పిల్ల ఎక్కడో ముందుకు వెళ్తుంటే గోతులో పడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? అలా చూస్తావు, నక్కి నక్కి చూస్తావు. పడిపోతే భలేగా ఉంటుంది, మంచి పని అవుతుంది, నన్ను కుట్టాడు కదా, బాధ అంతా అనుభవించాడు వాడు అని చూస్తారు. మనిషి స్వభావం అదే. మనకి ఏదైనా బాధ పెడితే వాటికి రెండింతలు చెల్లించేయాలని మనస్తత్వం. కానీ దావీదు మనస్తత్వం ఎలాంటిదో తెలుసా? తనను చంపాలనుకున్నాడు అని తెలిసి కూడా ఆ సౌలు రాజుకి మేలు చేత ఉపకారం చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు చేసినటువంటి మేలుకు ఎవరైనా మేలు చేస్తే దానికి ప్రతిఫలము దేవుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఏంటి ఇచ్చాడయ్యా అంటే, చదవండి కంటిన్యూగా 19. ఒకరికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్తున్నారు? శత్రువు చెప్తూ ఉన్నాడు, నువ్వు నాకు మేలు చేశావు కదా, నా మేలుకు ప్రతిగా, నాకు చేసిన మేలుకు ప్రతిగా నేను నీకు మేలు చేస్తాను అనట్లేదు. అర్థమైందా? ఎవరు మేలు చేస్తారంట? దేవుడు నీకు మేలు చేయనుగాక అంటూ ఉన్నాడు. ఎందుకంటే దావీదుని అంతటిని దగ్గరుండి చదివేశాడు సౌలు. ఇతడు దేవుడి మీద తప్ప ఏ మనుషుడి మీద ఆధారపడడు. ఏ సహాయం కావాలన్న దేవుడి దగ్గర నుంచే ఆయన అడుగుతాడు. ఎందుకు? ఇప్పుడు ఇప్పుడు సౌలుని చంపకుండా కాపాడినప్పుడు సౌలు చెప్పొచ్చు, ఇదిగో నన్ను కాపాడా కాబట్టి నిన్ను సైన్యాధిపతిగా నిన్ను నియమించుకుంటాను రా అని అనొచ్చు. అంటే దావీదు అతడా? ఎల్డు నేను చేసిన మేలుకు ప్రతిగా నువ్వు ఇది ఇస్తానంటే నేను తీసుకోను. అబ్రహాం అదే చేశాడు కదా. ఏం చేశాడు? ఇదిగో నీకు ప్రతిగా ఇవి తీసుకో, అవి తీసుకో, ఈ సామ్రాజ్యం తీసుకో, అవి తీసుకున్నాడు. నీ వల్ల నేను ఆశీర్వదించబడ్డాను అనేటువంటి పేరు నాకు వద్దు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు చెప్తా ఉన్నాడు, ఇదిగో నీకు మేలు చేశాను, కానీ నీ దగ్గర నుంచి నాకు ఏది కూడా వద్దు. కానీ సౌలు ఏమన్నాడు? నీకు మేలు కలుగును గాక, యెహోవా నీకు మేలు చేయను గాక అంటూ ఉన్నాడు. అంటే ఏమన్నాడు? ఒక మాట చదవం కంటిన్యూగా, తర్వాత మాట చెప్పి ముగిస్తాను. చదమ్మా. నిశ్చయముగా నీవు రాజు వగదు అని, ఇశ్రాయేలీల రాజ్యమని నీవు నాకు తెలియను. దేవునికి స్తోత్రం. ఎవరి నోటితో చెప్తున్నారు? ఎవరైతే రాజుగా ఉన్నాడో ఆ రాజు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యాక్చువల్గా వాళ్ళ కొడుకులు రాజు అవ్వాలి. ఎవరైనా అదే చెప్తారు. కానీ ఈ రాజు ఏమంటున్నాడు తెలుసా? ఇశ్రాయేలు దేశం మీద నీవే రాజు అవుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే మాటను ఈ సౌలు రాజు చేయలేకపోయాడు, కానీ దేవుడు అందులోంచి కూర్చోబెట్టాడు.
దేవునికి స్తోత్రం. ఇదిగో నిన్ను గొర్రెల దొడ్డిలో నుంచి తీసుకొచ్చి నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టాను అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మనము చేసేటువంటి మేలుకు ప్రతిగా ఎదుటి వ్యక్తి నీకు మేలు చేస్తాడో చేయడో తెలియదు. ఒకవేళ చేసినా అది దేవుడు చేసినంత మేలు నీకు రమ్మన్నా రాదు. నువ్వు మేలు చేసినప్పుడు నువ్వు వారిని ఆశించకుండా ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే వారిని ఆశించినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి పరిస్థితుల్లో? నీ చివరి దశలో దేవుడు నీకు నీ ఎదుట నిలబడి నీకు సహాయకుడిగా ఉంటాడు. కనుక మనము మేలు చేసే విషయంలో వెనకడుగు ఎప్పుడు కూడా వేయకూడదు. అది ఎవరికైనప్పటికీ కూడా, ఎలాంటి వారు అయినప్పటికీ కూడా ఆ మేలు యొక్క ప్రతిఫలం కొన్నిసార్లు చెప్తుంటారు, అన్యులైనటువంటి వారు చెప్తారు, ఇది మా పిల్లల మీదకి వస్తుందండి. వినలేదా? ఈ దాన ధర్మాలు, ఈ పుణ్య కార్యాలు బట్టి నా పిల్లలు దీవెనకరంగా ఉంటారండి. వాటికి అర్థం వారికి ఎలాగా అర్థం చేసుకున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుని వాక్యం నుంచి మాత్రము చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే మేలు చేసినటువంటి వ్యక్తి ఎదుటి వారి మీద ఆశించకుండా ఉండినప్పుడు దాని ఫలాలను వారు అనుభవించుదురు. ఆమేన్.